నేటి ఈ అవుట్సోర్సింగ్ మహాధర్మ కార్యక్రమానికి సభాధ్యక్షత వహిస్తున్నటువంటి మిత్రులు లక్ష్మయ్య గారు, మరియు ఈరోజు రాష్ట్రంలో మనం చూసుకున్నట్లయితే ఒక ఉద్యోగి తన జీవిత కాలాన్ని మొత్తము సేవకే అంకితం చేసిన ఆయన కోరుకునే కొన్ని కోరికలు మాత్రమే, అవి డిమాండ్లు కూడా కాదు. వాస్తవంగా ఈరోజు ఒక గవర్నమెంట్ ఉద్యోగికి ఉన్నటువంటి ఒక రక్షణలో ఒక రక్షణ కూడా ఈరోజు అవుట్సోర్సింగ్ వాళ్లకు లేకపోవడం అనేది చాలా దారుణమైన విషయం. ఇంతకుముందు ఒక మిత్రులు మాట్లాడుతూ ఉన్నారు, 20 సంవత్సరాలు ప్రభుత్వ శాఖలో ప్రభుత్వానికి సేవ చేసినందుకు వాళ్లకు ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక గిఫ్ట్ ఏంటంటే వాళ్ళని తీసేయడం. ఇది ఎంత దారుణం అండి, ఎంత దారుణం అండి ఇది. 20 సంవత్సరాలు నువ్వు ఒక మనిషి యొక్క శ్రమను దోపిడీ చేసుకున్న తర్వాత ఆ మనిషికి ఇచ్చే నువ్వు గుర్తింపు ఎంత అంటే తీసేస్తా ఉన్నావు. ఇది ఎంతవరకు నిజమో ఒకసారి ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఈరోజు ఇంతమంది వచ్చి వీళ్ళు కోరిన కోరికలు కూడా నేను చూస్తా ఉన్నా. నేను వచ్చినప్పుడు మీ డిమాండ్లు ఏమైనా ఉన్నాయా అంటే గట్టైన డిమాండ్లు ఏమైనా ఉన్నాయా అంటే ఏం లేవు. పాపం మీరు కోరుకునేది ఏంటి? సకాలంలో జీతం రావాలంటారు, మాకు ఉద్యోగ భరోసా ఇవ్వాలంటారు, ఈ అవుట్సోర్సింగ్ విధానాన్ని తీసేయాలని చెప్తా ఉన్నారు. వాస్తవంగా చెప్పాలంటే అవుట్సోర్సింగ్ విధానం తీసేయాలి. గవర్నమెంట్ ఉద్యోగితో సమానంగా మీ ఉద్యోగాలు చేస్తా ఉన్నారు. వాళ్ళు 8 గంటలు చేస్తా ఉంటే మీరు 8 గంటలు చేస్తా ఉన్నారు. మీది ఎందుకు హక్కు కాదు? మిమ్మల్ని వెట్టి చాకరీ చేసినట్టుగా మీ యొక్క శ్రమను దోపిడీ చేసుకొని ఈరోజు ప్రభుత్వం మిమ్మల్ని తీసేస్తా ఉంటే ఎవరు ఊరుకునేది లేదు మిత్రమా. మేము ఈరోజు తెలంగాణ స్టేట్ ట్రైబల్ టీచర్ ఫెడరేషన్ పక్షాన మేము తప్పకుండా మీ యొక్క ఈ ధర్నాకు మా సంపూర్ణ మద్దతు మేము తెలియజేస్తా ఉన్నాము. మీరు రానున్న కాలంలో తప్పకుండా మీరు ఏ కార్యక్రమాన్ని తీసుకున్నా మా వంతుగా మేము తప్పకుండా మీకు సహాయ సహకారాలు అందిస్తామని చేసేసి తెలియజేసుకుంటూ